రాత్రి సుమారు 12 దాటింది. ఊరి చివర ఉన్న పాడుబడిన ఆ పెద్ద ఇల్లు చూస్తేనే భయం. దాన్ని పిశాచాల గుడి అని పిలిచేవారు. ఆ ఇంటికి దగ్గరగా వెళ్లడానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు. అనంత అనే యువకుడు కొద్దిగా ధైర్యవంతుడు. అతను ఆ ఇంట్లో నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితులు ఎంత వద్దన్నా వినకుండా వారిని వెంట పెట్టుకుని ఒక చిన్న టార్చ్ లైట్తో ఆ ఇంటి దగ్గరకు వెళ్లి గేటు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాడు. లోపల అంతా దుమ్ము, సాలీడు గూళ్ళు, పాత సామాన్లు చెల్లాచెదురుగా ఉన్నాయి. అనంత టార్చ్ లైట్ వెలుతురులో మెట్లు ఎక్కి మొదటి అంతస్తుకు చేరుకోగా అనంత స్నేహితులు భయంతో తిరిగి వెళ్లిపోయారు. అనంత అక్కడికి వెళ్లగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గాలికూడా ఆడనట్టు అనిపించింది. ఒక మూల ఉన్న పాత బీరువా పక్కన అతనికి ఒక పాత ఫోటో ఫ్రేమ్ కనిపించింది. ఆ ఫోటోలో ఒక నవ్వుతున్న అమ్మాయి ఉంది. ఆమె పేరు శ్రావణి అని ఫ్రేమ్ వెనుక రాసి ఉంది. అనంత ఆ ఫోటోను చూడగానే కింద నేలపై ఏదో గీసుకున్న శబ్దం వినిపించింది. అది మనిషి నడుస్తున్న అడుగుల చప్పుడైతే కాదు. ఎవ్వరూ లేరు. అతను టార్చ్ లైట్ను నేలవైపు పెట్టి చూశాడు. అక్కడ ఏమీ లేదు. అతను మళ్లీ ఫోటోవైపు చూశాడు. ఆశ్చర్యం! ఫోటోలో ఉన్న శ్రావణి కళ్ళు మూసుకుని ఉన్నాయి. నిమిషం క్రితం తెరిచే ఉన్నాయి కదా! అనంతకు చెమటలు పట్టాయి. భయంతో మెల్లిగా వెనక్కి అడుగులు వేస్తుండగా అతని వెనుక నుండి చాలా నెమ్మదిగా ఒక ఆడగొంతుక వినిపించింది. నా ఫోటో ఎవరు తీసుకున్నారు? నన్ను మళ్ళీ ఎవరు చూశారు? అనంత వెనక్కి తిరగలేదు. అతని కాళ్లు కదల్లేదు. ఆ గొంతుక మరింత దగ్గరగా అతని చెవిలో గుసగుసలాడినట్టుగా వినిపించింది. నాకు నిద్ర వస్తోంది. నా పక్కనే పడుకుంటావా? ఆ తరువాత అనంతకు స్పృహ తప్పింది. తెల్లవారుజామున అతని స్నేహితులు ఆ ఇంట్లోకి వచ్చి చూసేసరికి అనంత నేలపై పడి ఉన్నాడు. అతని చేతిలో ఏమీ లేదు. శ్రావణి ఫోటో మాత్రం ఆ గదిలో ఎక్కడా కనిపించలేదు. అతను చూసిన ఆ భయంకరమైన సంఘటన అతనిపై ఎంతటి ప్రభావాన్ని చూపింది? అనంత మాట్లాడకపోవడానికి కారణం అతను భయపడ్డాడా, లేక ఆ ఇంట్లో జరిగిన సంఘటన గురించి ఎవరికీ చెప్పకూడదని ఏదైనా శక్తి అతన్ని ఆపించిందా? అనంత చేతిలో ఉన్న శ్రావణి ఫోటో ఏమైంది? అది కేవలం ఒక భ్రమ మాత్రమేనా, లేక ఆత్మ తన గుర్తును తిరిగి తీసుకువెళ్ళిందా? స్పృహ కోల్పోయే ముందు అనంతతో శ్రావణి ఆత్మ ఏం మాట్లాడింది? నా పక్కనే పడుకుంటావా అనే మాటల వెనుక ఉన్న నిజమైన అర్థం ఏమిటి? ఇల్లు వదిలి వచ్చిన తర్వాత అనంత ప్రవర్తనలో ఏమైనా మార్పులు వచ్చాయా? అతను రాత్రిపూట విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడా? పగటిపూట కూడా ఆ ఆత్మ అతని వెంటాడుతోందా? అనంత మౌనం వీడేది ఎప్పుడు? ఆ పిశాచాల గుడి మర్మం విప్పేది ఎలా? ఈ ఉత్కంఠభరితమైన సమాధానాల కోసం వేచి ఉండండి తదుపరి ఎపిసోడ్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలి అంటే కామెంట్లో కామెంట్ చేయండి.